అంటే కాదని నేను బలవంతంగా వెళ్ళి వీళ్ళు చేసే అన్యాయాన్ని దోపిడీని ప్రపంచ దృష్టిలోకి తీసుకొచ్చా. అంతేకాదు అధికారులకు రాశాను, చీఫ్ సెక్రటరీ రాశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను. కొన్ని రోజులు నిలిపేశారు. మళ్ళీ ఇటీవల కాలంలో ఏం తమ్ముళ్ళు గ్రెనైట్ దొంగ వ్యాపారం వెళతా ఉందా లేదా అని అడుగుతున్నా. యథేచ్ఛగా వెళతా ఉందా లేదా అంటే మీకు అర్థం లేకుండా అయిపోయింది. గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో అడుగుతున్నారు, ఎట్లా చేస్తారు అడిగితే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. అలాంటివన్నీ కూడా మీరు చూస్తే చాలా సమస్యలన్నీ ఒకటి రెండు కాదు. ఇంకో పక్క మీరు చూడండి, ఈ నాయకుడికి 13% అందరినీ పూర్తి చేయలేరు కానీ పనులన్నీ వీళ్ళకే కావాలి. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు ఏది వీళ్ళ కళ్ళ మీద పడితే ఇంకా అది మటాష్, ఇంకేమీ దొరకదు మనకు. ఇంకో పక్క మీరు చూస్తే ఆవులపల్లి మీకందరికీ ఒక ఉదాహరణ. పుంగనూరు ప్రాజెక్టులో ఇది ఉంది, పుంగనూరు నియోజకవర్గంలో ఉంది. ఒకవేళ అవసరం ఉన్న ప్రాజెక్ట్ ని రైతులకి R&R ఇవ్వాలి, రైతుల భూములకి నష్టపరిహారం ఇవ్వాలి, చట్టపరంగా యాక్ట్ చేయాలి. ఆ విధంగా చేయకుండా 2200 కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు. ఏ మాత్రం ఆవులపల్లి గాని, నేతిగుంటపల్లి గాని, ముదివీళ్లకు గాని అనుమతులే లేవు. ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే దీనికి కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అని డిపార్ట్మెంట్స్ అన్ని ఒప్పుకుంటేనే కట్టాల. అలాంటిది మొత్తం చేయకుండా అందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళు కోర్టుకు వెళ్లారు. రైతులంతా చందాలు వేసుకుని గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లారు. వాళ్ళు ఇది అన్యాయం, చట్ట వ్యతిరేకం, ఇది చేయడానికి వీల్లేదు అని 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. కడాన సుప్రీంకోర్టు వరకు పోరాడారు. సుప్రీంకోర్టుకు పోతే ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదని 25 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కట్టండి, తర్వాత ఏం చేస్తాం కేసు విచారించి జడ్జిమెంట్ ఇస్తామన్నారు. అంటే ఒక వ్యక్తి దుర్మార్గానికి, అన్యాయానికి, అరాచకానికి ప్రజాధనం 25 కోట్లు పెట్టి రేపు ఇంకా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇదే వ్యక్తి GNSS కింద హంద్రీనివా కింద 5500 కోట్లు ఎనికే పన్నుని ఇచ్చారు. వీళ్ళు మామూలుగా తమ్ముళ్ళు దోపిడీ దొంగలు, వీళ్ళు గజ దొంగలు, వీళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెంటుల్లో చూస్తే దగ్గర దగ్గర 1500 కోట్ల రూపాయలు పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏ ఒక్కడిని వదిలిపెట్టాను. మిమ్మల్ని అందరినీ బుక్కిన డబ్బులంతా కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మన నియోజకవర్గం ఉంది, మీరు ఒకసారి చూడండి ఎన్ని అన్యాయాలు. ఇక్కడే ఇప్పుడు రాళ్లబదిగూరు సాధు గ్రామం 35 ఎకరాలు డీకేటీ భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇవే కాకుండా ఒకటి రెండు కాకుండా ఈరోజు ఇక్కడనే వైసీపీ మండల పార్టీ కన్వీనర్ బుల్లెట్ దండపాణి అంటే పెద్దగా పొడంగి నల్లగుట్ట దగ్గర 4 ఎకరాల ప్రభుత్వం కొట్టేశాడు. అబకల దొడ్డి దగ్గర ఈశ్వరుని దేవాలయం, తమ్ముళ్ళు దేవాలయాలకి దేవుడికే దిక్కు లేకుండా